ఆయా స్థలాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం. ప్రభువైన యేసు భూమి మీద మాట్లాడిన ఉపమానాల గురించి మనం కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాల యొక్క సారాంశం ఒకటే. మొదటి ఉపమానం 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవటం. రెండవ ఉపమానం ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉంటే ఒకటి పోగొట్టుకుందట, దాని కొరకు వెదగటం. మూడవ ఉపమానం ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తప్పిపోయాడు, ఆ కుమారుడే తిరిగి వచ్చాడు. మొదటి 2 ఉపమానాలకి 3వ ఉపమానానికి వ్యత్యాసం ఉంది. ఈ వాచ్ పోయిందనుకోండి, ఎక్కడన్నా వాచ్ తిరిగి వచ్చిద్దా? రాదు. ఈ పెన్ పోతే తిరిగి రాదు. ఏం చేయాలి? మనం వెతుక్కోవాలి. ఒకవేళ నేను తప్పిపోయాను అనుకోండి, దేవుని దగ్గర నుండి, మనుషుల దగ్గర నుండిగా, దేవుని వైపు నుంచి నేను నా మనసు తిప్పుకొని లోకంలోకి వెళ్ళిపోయాను అనుకో, ఎవరు తిరిగి రావాలి? నేనే తిరిగి రావాలి. నేను తిరిగి రావటానికి ఒక ఏర్పాటు జరిగింది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభువైన యేసు చెప్పాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నాణ్యం పోయినా, గొర్రె పోయినా వెతికితే దొరికిద్ది. ఎక్కడ ఉన్నదో ఆ స్థలంలో వెతికితే దొరికిద్ది. కానీ మానవులు నశించిపోయినటువంటి వాళ్ళని రక్షించటానికి దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి నశించిపోయిన వాళ్ళు అందరినీ పిలుస్తున్నాడు. నాణ్యాన్ని పిలిస్తే రాదు, గొర్రెని పిలిస్తే రాదు, ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ మనుషులు మాత్రం పిలిస్తే ఈ రోజున ప్రపంచం అంతా వినబడుతుంది. పాపులారా తిరిగి రండి, పాపులారా తిరిగి రండి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. వినపడుతుంది, కానీ ఎవరన్నా వస్తున్నారా? వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వచ్చారో ఆ విషయాన్ని పక్కన పెడితే, ఈరోజు వింటున్న వారిలో ఎవరు తప్పిపోయారో, తప్పిపోయిన వాళ్ళు సంవత్సరాల తరబడి వింటున్నా దేవుని దగ్గరికి రాకపోతే పరిస్థితులు ఎలాగుంటాయో ఏదైనా మనం ఆలోచించబోతున్నాం. ఒకవేళ నాణ్యం తప్పిపోతే నాణ్యానికి ఏం నష్టం లేదు. గొర్రె తప్పిపోయినా ఒకవేళ ఎవరైనా కనబడితే ఆ గొర్రెని కోసుకొని తినేస్తారు, అంతటితో అయిపోద్ది. మనిషి అలా కాదుగా. మనిషి తప్పిపోయి ఎక్కడైనా చనిపోయాడు అనుకో, పాపంలోనే ఉండి చనిపోయాడు అనుకో, పాతాళం మింగేసింది. చనిపోయిన తర్వాత ఆత్మను మింగేది మానవుల యొక్క ఆత్మను మాత్రమే. దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. ఇచ్చినప్పుడు ఆత్మ శాశ్వతంగా ఉండేది. ఈ దేహం పోయేదే కానీ నరుడికి చావు లేదు. దేహానికి మాత్రమే చావు, కానీ నరుడు చనిపోయేవాడు కాదు. కానీ తప్పిపోయి తిరుగుతున్నాడు. ప్రభువైన యేసు లూకా సువార్తలో 3 ఉపమానాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకటి తప్పిపోతే వెదకాలి అనేది, 2 లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతాం. ఒకప్పుడు
సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బాధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా 2 రకాల వ్యక్తులను చెప్పాడు. 1 సుంకరులు, 2 పాపులు. సుంకరులు పాపులు ఇద్దరు పాపులే. ఆ కాలంలో మత్తయి సుంకరి. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతాయే, లేకపోతే మామూలుగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఉంటారే, ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళకి మనుషుల దగ్గర అన్యాయంగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ఇంటిని రైడ్ చేశారనుకో, అక్రమ సంపాదన దొరికిందనుకో, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ కొంత తీసుకొని వదిలేయచ్చు. ఇలాంటి వారు ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వినేవాళ్ళు ఆ ట్యాక్స్ కలెక్టింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపంలో ఉన్నారు. లోకంలో పాపం చేసే పాపులు ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి అదనంగా ట్యాక్స్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు అన్యాయంగా సంపాదించేటువంటి ఇద్దరు వ్యక్తులకి ఈ రోజున ప్రభువైన యేసు ఉపమానం చెప్తున్నాడు. అలాంటి వాళ్ళకట పాపులు సుంకర్లు ఇద్దరు ఆయన బాధ వినటానికి వస్తుంటే అప్పుడు పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు, శాస్త్రులు అనేటువంటి వాళ్ళు నీతిమంతులుగా ఆ రోజుల్లో తీర్చబడినటువంటి వాళ్ళట ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటారంటే మేమంతా నీతిమంతులమే. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు సంఘంలో చాలామంది నీతిమంతులు అనుకొని క్రీస్తు ప్రభు యొక్క బోధని అనుసరించకుండా క్రీస్తు సంఘం అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరుకు క్రీస్తు సంఘం, వీరు శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని రాస్తారు, పరిసయ్యులు దాన్ని వ్యాఖ్యానిస్తారు. అంటే ఎలా జీవించాలో ధర్మశాస్త్రం ప్రకారం వ్యాఖ్యానించేవారు పరిసయ్యులు. ఆ కాపీలు తయారు చేసి ఈ పరిసయ్యులకు అందించేటువంటి వాళ్ళు శాస్త్రులు. శాస్త్రం అంటే స్క్రైబ్, రాసేవాడు. వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే ప్రభువైన యేసు పాపులతో పాటు భోజనం చేస్తున్నాడు, పాపులను చేర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు పాపుల్ని ఎలా చేర్చుకుంటాడు అనే దానికి వివరం చెప్తూ కిందకి 3 ఉపమానాలు చెప్పాడు ప్రభువైన యేసు. నంబర్ 1, అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 వదిలి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? మనకు కూడా ప్రశ్న. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులకి మనసులో వాళ్ళు అనుకుంటున్నారట, చాలా సణుక్కుంటున్నారట. ఆయన అడుగుతున్నాడు, 100 గొర్రెలు ఉన్నవాడు ఒకటి పోతే పోయింది లేని వదిలిపెట్టేస్తాడా? ఎవడు వదలడు. 1,00,000 రూపాయలు ఉందిలే, 1000 రూపాయలు జేబులో జారిపోయినాయి కదా అని జారిపోయిన వాటిని చూడకుండా వెళ్ళిపోతాడా? ఆ 1000 రూపాయల కోసం ఏం చేస్తాడు? పోయిన జేబులో చూసుకున్నాడు అనుకో, దారి అంటే వెతుక్కుంటా వెళ్ళిపోతాడు ఆటోమేటిక్. 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? వెతుకుతారు లేరా? ఆడవాళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు. జనరల్గా పురుషులతో పోలిస్తే స్త్రీలు ధనం విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఒక్కటి కూడా పోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. 10లో ఒకటి పోతే ఏం చేసిందటేమి? దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యం దొరికిన దాకా వెతుకుతూనే ఉంటుంది. ఎందుకని? అది తన నాణ్యం. ఎందుకు ఆ గొర్రె కోసం చూశాడు? బయట వాళ్ళు అయితే పోతే పైందిలే వదిలే అంటుంటారు. తన వస్తువు పోతే తెలిసింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో అప్పుడు ఏమంటున్నాడంటే కింద మొదటి ఉపమానంలో 100 గొర్రెలని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే ఇది అసలు సంగతి. అటువలే
మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే, నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. 99 ఆయన 100 ఆయన గొర్రెలే, ఒకటి తప్పిపోయింది. ఆ గొర్రె కూడా మారు మనసు పొంది వస్తే, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 100% మానవులు పరలోకం రావాలని కోరుకుంటున్నాడా? 99 వస్తే చాలులే, ఒకటి పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడా? లేదు. అంటే మారు మనసు అందరు పొందాలి. భూమి మీద ఉండే మనుషులందరూ మారు మనసు పొంది అందరూ పరలోక రాజ్యం, అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుడు అనుగ్రహించి మహిమను పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. పరలోకము దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఈ రోజున ఎవరైనా కానీ లోకంలో ఉండేవాళ్ళు తిరిగి వచ్చి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎంత సంతోషం ఉంటుందంటే, మన ఇంట్లో నుంచి ఎవరైనా తప్పిపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దూరంగా వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది ఇల్లు ఎలా ఉంటుంది? కొడుకు తప్పిపోయి 10 రోజులు కనపడకపోతే 11వ రోజు వస్తే ఎలా ఉంటుందో తల్లికి, ఏం చేసి పెట్టిద్దో వంటలో, ఎన్ని రకాల ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మరి దేవుడు నీవు లోకంలో తిరుగుతూ ఉంటే, తప్పిపోతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచించావా? మనమేమో ఈ లోకంలో తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ ఇదే బాగుంది అనుకుంటా. రైల్వే స్టేషన్లో తప్పిపోయినాడు ఎక్కడ తిరుగుతాడు? రైల్వే స్టేషన్లో, పార్కుల్లో ఎవరు కనపడకుండా, వాడికి తెలిసిన వాళ్ళు కనపడకుండా అక్కడక్కడ తిరుగుతుంటాడు. పాపులు ఎక్కడ తిరుగుతుంటారు? దేవుని సన్నిధికి రాకుండా తిరుగుతుంటారు. దేవుని సన్నిధికి రాకుండా తిరిగేవాళ్ళు పాపులు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడంటే, తన కుమారుని పంపించి వెతుకుతా ఉన్నాడు, తడతా ఉన్నాడట. ప్రతి వాడిని తట్టి, హృదయం తెరువునైనా, నీకు మారు మనసు లేదు, ఎంతకాలం తిరుగుతావు, ఎంతకాలం వింటావు? కొంతమంది వింటా ఉంటారు. నాకు తెలిసిన ఆయన 30 సంవత్సరాలు పైగా విన్నవాడు ఉన్నాడు. 30 సంవత్సరాలు గొప్ప పండితుడి దగ్గర ఉన్నాడు, అయినా మారు మనసు లేదు. ఏం చేయగలడు దేవుడు? 30 సంవత్సరాలు మహాపండితుడి దగ్గర వాక్యం విని మారు మనసు పొందకపోతే ఏం చేయాలి? దేవుడు ఏమంటాడు? ఈ చెట్టు ఎందుకురా కొట్టే, దీన్ని తగలబెట్టి అంటాడు. మీ ఇంట్లో ఒక చెట్టు ఉందనుకో, వంకాయ చెట్టు వేశారనుకో, ఎంతకాలానికి కాపు వచ్చింది? 2 నెలలు 3 నెలలు వస్తుంది. సంవత్సరం అంతా దాన్ని పెంచారనుకో, సంవత్సరం పెంచిన తర్వాత ఏం చేస్తారు? ఏం కాయలు లేకపోతే పీకేస్తాం. ఎరువు నష్టం, స్థలం నష్టం, దీని ప్లేస్లో ఇంకోటి వేసుకోవచ్చు అని నష్టం. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే, కాయకపోయినా ఎరువు వేసి పెంచుతున్నాడు, భూమి మీద ఉంచుతున్నాడు నేను. నీ వయసు ఎంతో, ఎంతకాలం నుండి భూమి మీద బ్రతుకుతున్నావో, ఎలాంటి పాపంలో దేవునికి దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నావో, నీకోసం దేవుడు ఉపయోగించే గాలి, నీరు, సూర్యుడు, ఈ భూమి, ఇందులో ఉండే సమస్త ఆహారము దేవుడు కానీ అలాగ వేస్ట్ అనుకున్నాడు అనుకో, వంగ చెట్టుని ఎలాగ నువ్వు పీకేసావో అట్ని నేను పీకేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసు? అలా పెరికే ఇట్లా మరణం వచ్చే వరకు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రెను వదిలిపోతే గొర్రె కోసం ఎలాగ తిరుగుతున్నాడో, గొర్రె దొరికిందాక నీ జీవిత కాలం అంతా దేవుడు వెతుకుతానే ఉన్నాడు. ఎలాగంటే సువార్త ప్రకటిస్తూ వెతుకుతానే ఉన్నాడు. నాణ్యం దొరికితే ఏం చేసినప్పుడు, అది దొరికినప్పుడు 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. మళ్ళీ కిందకండి, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగు. దేవుని దూతల ఎదుట ఎవరికి కలిగింది సంతోషం? దేవునికి సంతోషం కలిగింది. దేవుడు సంతోషించేది భూమి మీద పాపంలోనే ఉండి చనిపోతే కాదు. పాపులు మారు మనసు పొందినప్పుడు పరలోకమందు ఉండే దూతల ఎదుట దేవుడు సంతోషపడతాడట. దేవుడు సంతోషపడలేదంటే నిన్ను చూసి ఏమవుతున్నాడు? పాపంలో తిరుగుతుండేవాడిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడా?
దొరికితే ఆనందిస్తున్నాడు కానీ దొరకకపోతే దుఃఖపడుతూ ఉన్నాడు. నీకోసం ఏం చేస్తాడంటే దుఃఖపడిపోతా ఉన్నాడు. ఈ మనిషి చనిపోతే తన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది కదా, ఎంతకాలం పిలిచినా రావట్లేదు, ఎంతకాలం పిలిచినా రావటం లేదు. పాపం చేసేటువంటి బిడ్డలు తల్లిదండ్రులకి దూరంగా బ్రతకడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల చుట్టూ తిరగరు, దూరంగా వెళ్ళిపోతుంటారు. ఎందుకని? స్వేచ్ఛగా బ్రతకాలి, తమ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. తల్లి కానీ తండ్రి కానీ ఉంటే ఏం చెప్తారు? అలా చేయకూడదని చెప్తారు. అందువల్ల ఈరోజున ఏం జరుగుతుందంటే ప్రపంచము, ఈ లోకము మనుషులకి గుడ్డితనం కలుగు చేసి టెక్నాలజీ అని, విద్య అని, ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఇంకో రాష్ట్రం, ఈ దేశం వదిలిపెట్టి ఇంకొక దేశం వెళ్ళిపోయి దేవునికి దూరంగా ఉద్యోగాలని, సాఫ్ట్వేర్ అని, కోట్ల రూపాయల ఆస్తి అని నీ ఆత్మను పోగొట్టుకొని దూరంగా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది దూరంగా వెళ్ళారో ఒక్కసారి ఆలోచన చేయి. ఒకవేళ దూరంగా వెళ్ళిన బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావేమో, దేవుని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినటువంటి బ్యాచ్. మూడో ఉపమానాన్ని చాలా క్లియర్గా మానవులకు అప్లై చేసి చెప్పాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచి పెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడట. దూరంగా వెళ్ళిపోయి తన ఆస్తి మొత్తాన్ని వ్యాపారం చేయాల, దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారంలో పాడు చేశాడు. అదంతా ఖర్చు చేశాడు. కరువు వచ్చిందట. ఆ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడట. కరువు వస్తే ఆ కరువులో ఇంకెక్కడ ఉద్యోగం దొరకల, అతని పని దొరకలా. ఉద్యోగం అంటే పని, ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ పని, ప్రైవేట్ ఉద్యోగం అంటే వ్యక్తుల దగ్గర పని. ఉద్యోగం అంటే పనే. అయితే పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవటానికి ఆశపడ్డాడట. కరువు వచ్చేసిన దేశంలో ఎక్కడ తిండి లేదు, పందులు మేస్తాయి పొట్టు. ఈ పొట్టు దగ్గరికి వెళ్ళాడట. ఆ పొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఆశపడ్డాడు కానీ పందులు తినే పొట్టు కూడా దొరకలేదట. పందులు తినే పొట్టు దొరకకపోతే ఆలోచన చేశారే, ఇక్కడ నేను తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆస్తి అంతా తీసుకొచ్చాను, దుర్వ్యాపారంలో మొత్తం పాడు చేసేసాను, ఇక్కడ పొట్టు కూడా దొరకట్లేదు అని ఒక్కసారి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి మా ఇంట్లో పరిస్థితి ఎలాగుంటుంది? నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చా, ఆస్తి మొత్తం తెచ్చాను, పాడైపోయింది. మా ఇంట్లో ఎట్టుంటుందో తెలుసా అని గుర్తొచ్చింది. ఆ ఇంట్లో ఎట్టుంటుందో చూద్దాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నా. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఆలోచన చేశాడు. ఇక మనసు మార్చేసుకున్నాడు. నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, పరలోకానికి విరోధంగా పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. కుమారుడు కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేనికి వెళ్తాడట? బుద్ధి వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంత విలాసం అనుభవిస్తున్నారో, ఆ విలాసం అనుభవించేటువంటి వ్యక్తులు భౌతిక సంబంధంగా ఒకవేళ విలాసం అనుభవించవచ్చే కానీ కూర్చొని ఆలోచన చేస్తే, చనిపోతే నేను ఎక్కడ ఉండబోతున్నానని ఆలోచన చేస్తే పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నారు మనిషి. చనిపోతే పరలోకం వెళ్ళి తండ్రి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. పరలోకానికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు,
పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు పెద్ద పాపాలు చేస్తారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు చిన్న పాపాలు చేస్తారు. దేవుని దగ్గర చిన్న పాపము పెద్ద పాపం అని ఉండదు, ఏదైనా పాపమే. కొంచెంలో నమ్మకం ఉంటే కొంచెం, ఎక్కువలో నమ్మకం ఉంటే ఎక్కువ. కొంచెంలో పాపం చేస్తే కొంచెం, ఎక్కువలో పాపం చేస్తే ఎక్కువ. కాబట్టి నీకు పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు నీవే డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజున వైట్ కాలర్ క్రైమ్ అంటాం, వైట్ కాలర్ క్రైమ్, వైట్ కాలర్ క్రిమినల్స్. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే అర్థం ఏంటంటే బయట తెల్లగా ఉంటారు, మంచి బట్టలు, మంచి హోదా, నీతిమంతుల్లా కనబడుతుంటారు. వాళ్ళు చేసేవన్నీ దుర్మార్గాలు, వాళ్ళకు మాత్రమే తెలుసు, వాడి దగ్గర ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంటారు. శాస్త్రులు పరిసయ్యులు ఆ రోజుల్లో మత నాయకులు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు అలాగే కనపడ్డారు. నేను వెళ్ళాను అనుకోండి ప్రభువైన యేసు దగ్గరికి, మంచి బట్టలు వేసుకొని, వైట్ అండ్ వైట్ వేసుకొని, బ్యాగ్ తీసుకొని, బైబిల్ తీసుకొని వెళ్ళాను అనుకో, ఒకవేళ ప్రభువైన యేసు నాకు ఎదురేడు అనుకో, నేను కానీ పాపంలో బ్రతుకుతుంటే నా పాపం అంతా కనబడుతుంటుంది ఆయనకి. నేను లోకానికి ఎట్ట కనపడుతుంటాను? పరిశుద్ధుడు నీతిమంతుల్లాగా కనపడతా. తెల్ల డ్రెస్ వేసుకొని, బ్యాగ్ తీసుకొని, బైబిల్ పెట్టుకొని వెళ్తే లోకంలో జనం ఏమనుకుంటారు? మహాభక్తుడు అనుకుంటారు. ప్రభువైన యేసుకి ఎదురయ్యాను అనుకో, ఒకవేళ నేను పాపంలో బ్రతుకుతా ఉన్నాను అనుకో, నన్ను చూసి ఆయన ఏమనుకుంటాడు? రే పాపి అంటుంటాడు. ఎందుకని? లోపల ఆయనకి కనబడుతుంది. ఏం కనపడిద్ది? ఆంతర్యం కనబడింది, అంతరంగం కనబడింది. నువ్వు చేసేటువంటి ఆలోచనలు కనబడుతుంటాయి, పాపం కనబడుతుంటది. కాబట్టి ఇలాగూ బ్రతుకుతుండేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రోజున ప్రపంచంలో వింటుంటే ఆ వినేవారు దేవునికి ఎంత దూరం ఉన్నారో. దేవుడు హృదయాన్ని చూస్తే ఎంత పాపం ఉందో ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే ఎంత పాపం ఉందో నీలో నీకు అర్థమైపోతుంది. ఒకవేళ అలాగ పాపం చేసినటువంటి వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, తండ్రి వద్ద నుంచి అలాగ వెళ్ళిపోయారో దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. పరలోకము దేవుని ఇల్లు. ఇక్కడ భూమి మీద ఉపమానంగా చెప్పేటువంటి పరలోకంలో ఉండే ఆస్తి తరగని ఆస్తి, మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యాన్ని పోగొట్టుకొని లోకంలో ఉండే దరిద్రానికి, లోకంలో ఏదో అనుభవిద్దామని తిని రాత్రి పగళ్ళు తిని తాగి ఆ తర్వాత డొల్లాడి ఏదో దెబ్బ తగిలి అయ్యో అయ్యో ఎందుకట్ట అయిపోయాను అనుకొని బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. ఈ రోజున వాళ్ళకి ఏమర్థమైందంటే దేవునికి విరోధంగా ఉన్నాను నేను. ఆ దేవునికి విరోధంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి తిరిగి ఆలోచన చేయాలి. నేను ఈరోజు చనిపోతే పరలోకం వెళ్తానా, దేవుని వద్దకు వెళ్ళిపోతానా, విశ్రాంతిలోకి వెళ్తానా అని ఆలోచన చేసుకుంటున్నారు. ఒకవేళ అది కానీ కాకపోతే పొందులు తినే పొట్టు తినేవాడితో సమానం. పొట్టు కూడా దొరకలేదు. కాబట్టి బుద్ధి రావాలంటే ఏం చేయాలంటే నీకు మారు మనసు కలగాలి. బుద్ధి వచ్చిందంటే అర్థం ఏంటంటే మారు మనసు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఏం తెలియాలంటే పరలోకానికి ఎంత దూరం వెళ్ళిపోయావు నీకే తెలుసు. చనిపోతే పరలోకం నిన్ను ఎలవ్ చేస్తుందా? ఎలవ్ చేయదంటే ఎంత దూరం ఉన్నావో, ఎంత దూరం వెళ్ళిపోయావో. దూరానికి వెళ్ళిపోయాడట, దూర దేశం వెళ్ళాడట, దుర్వ్యాపారం వాళ్ళు పాడు చేశాడట. నువ్వు అమెరికాలో ఉన్నావో, ఇంగ్లాండ్లో ఉన్నావో, వేరే స్టేట్స్లో ఉన్నావో, లేకపోతే తల్లిదండ్రులు పెట్టి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎలా ఉంది బ్రతుకు? ఎంత ఉంది పాపం? ఎంత ఉంటే అంత దూరం వెళ్ళిపోయావు. ఆ దూరం ఉండే పాపుల కోసం ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే మారు మనసు పొందండి. ప్రతివాడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రభువైన యేసు వచ్చి బోధించే బోధది. అపోస్తులకు అప్పగించాడు, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటున్నాడు. ఆయనట ఎప్పుడైతే తిరిగి వచ్చాడట, మనసు మార్చుకున్నాడు, వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాడు. వచ్చి తండ్రి దగ్గరికి, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదని దుఃఖపడుతూ వచ్చాడట. వెంటనే 20వ వచనం, వాడింకా దూరముగా ఉండగానే నువ్వు ఎప్పుడైతే వెనుదిరిగావో పాపంలో నుంచి, దేవుడు పైనుండి చూస్తుంటాడు. పైనుండి చూసి నీకు బట్టలు కడదాం. ఏం బట్టలు? ఈ మురికి బట్టలు. తిరిగి ఉన్నాడు కదా, ఇంట్లో నుంచి తప్పిపోయినాడు. ఎట్టుంటాడు రైల్వే స్టేషన్లో? మురికి బట్టలు, జుట్టంతా కత్తిరేసేవాడు లేడు, ఒళ్ళంతా దుమ్ము మురికి పెట్టిపోయి, అంటే లోకంలో పాపమంతా పూసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు కానీ దేవుని చూసుకుంటే మురికి బట్టలు కట్టుకొని, అలాంటి మురికి బట్టలు కట్టుకొని ఉండేటువంటి వాడు తిరిగి వస్తే
పరమందున దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాష్ చేసేస్తాడు. ఏమంటున్నాడు తెలిసి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి మెద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి వచ్చి అలాగే గుట్టుగా ఇంట్లోకి వెళ్ళట్లా. ఏమంటున్నాడు? నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడని కాను. అయితే తండ్రి తిరిగి వచ్చాడు కదా, తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రములు త్వరగా తీసుకురండి, వీనికి కట్టండి, వీరి చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి, కొవ్విన దూడను వధించండి, మనం సంతోషపడదాం. పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఏం జరిగింది? దేవుడు ఏం చేస్తాడు? దూతలతో ఆనందిస్తాడు. ఇక్కడ భూమి మీద మనిషి తన దాసులను పిలిచి ఏం తీసుకురమ్మంటున్నాడు? కొవ్విన దూడను తీసుకురండి, మనందరం కలిసి తిందాం, ఆనందం చేద్దాం. ఏం కారణం? ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. నిజంగా చనిపోయాడా? ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అంటే పాపం విషయమై పాపం చేసి చనిపోయాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. కాబట్టి అపరాధం చేసిన వాడు, పాపం చేసిన వాడు చచ్చాడు అన్నాడు. ఈ చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించడానికి మురికి బట్టలతో వచ్చిన వాడికి స్నానం చేయించి మంచి బట్టలేసి ఉంగరం పెట్టి అలాగే కాళ్ళకి మంచి చెప్పులు తీసుకొచ్చి నా కుమారుడు అనే ఈ యజమానికి తగిన కుమారుడుగా. తల్లి ఏం చేస్తుంది? ఒక అంతస్తులో ఉండే తల్లి మురికి బట్టలు వేసుకొని 6 రోజులు తిరిగి వచ్చాడు అనుకో, ఏం చేసింది? ఆ బట్టలు తీసారా? నిన్ను చూస్తే అసలు మా స్టేటస్ తగినట్లేదు, మా స్టేటస్కి తగినట్లేదు. ఒక మినిస్టర్ గారి కుమారుడు వెళ్ళిపోయాడు అనుకో, తప్పిపోయి లోకంలో భయంకరంగా తిరిగి వచ్చాడు అనుకో, ఇంటికి వస్తే ఏం చేస్తాడు మినిస్టర్ గారు? బార్బర్ని ఇంటికి పిలిపిస్తాడు, షాపుల్లో బట్టలన్నీ తెప్పిస్తాడు, చెప్పులు షూలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు తెప్పిస్తాడు, ఎన్ని రకాల గోల్డ్ ఐటమ్స్ ఉంటే మొత్తం తీసుకొస్తాడు. సాయంత్రానికి వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు? అతన్ని మరలా వెళ్ళి సీట్లో కూర్చుంటే మినిస్టర్ గారి కుమారుడు రా అన్నట్టుగా తయారు చేస్తాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసు? నిన్ను మినిస్టర్ గారి కుమారుడుగా, ఈ సృష్టికర్త కుమారుడుగా నిన్ను పవిత్రపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధుడిగా, పాపం లేని వ్యక్తిగా కడగాలని కోరుకుంటున్నాడు. నీతి వస్త్రాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఏమంటున్నాం? ఈ భౌతిక సంబంధమైన తెల్ల గుడ్డలు వేసుకొని పాపం చేద్దాం అనుకుంటున్నాం. తెల్ల బట్టలు కాదు. ఈ తెల్ల బట్టలతో ఉండి పాపం చేస్తే పరలోకం రానిది, పరలోకానికి విరోధం. ఆ విరోధమైనటువంటి వాడిని తిరిగి ఏం చేయాలనుకున్నాడంటే కడిగి పవిత్రుని చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు? బుద్ధి వస్తే. అది బుద్ధి రాలేదనుకో, ఒకవేళ మంత్రి గారు పట్టుకొచ్చి మళ్ళీ క్లీన్ చేసి పెట్టాడు అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు. తాగుబోతులు బాగా తాగి పడిపోయిన తర్వాత వారం రోజులు 20 రోజులు తాగిన తర్వాత ఎక్కడో పడిపోతే అట్టంటి వాళ్ళని పట్టుకొస్తారు. భార్య పిల్లలు పట్టుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి తెల్ల బట్టలేసి పడుకోబెట్టేస్తారు. 2 రోజులు 3 రోజులు బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రాగానే మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ బార్ షాప్లో తాగి మళ్ళీ ఆడబడిపోతాడు, మళ్ళీ మురికైపోద్ది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. దేవుడు అలాంటి వారిని కడపడు. భూమి మీద మనుషులు అలాంటి పని చేస్తారు, కానీ దేవుడు అలాంటి వారిని కడిగి పవిత్రుని చేయడు. ఎవరిని కడిగి పవిత్రుని చేస్తాడంటే, ఈ తండ్రి ఎందుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే బుద్ధి వచ్చింది, మారు మనసు పొందాడు. మారు మనసు పొందితేనే ఈ కార్యక్రమం. మారు మనసు పొందకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను కడిగి పవిత్రుని చేసేటువంటి అవకాశం ఏం లేదు. నెలల్లో మునిగినా సరే, మనుషుల కోసం నటించినా సరే, దేవుడైతే పవిత్రపరిచేటువంటి అవకాశం. మళ్ళీ ఏం చేస్తాడు? కుక్క తన వాంతికి మళ్ళినట్టు. కడగబడిన పంది, కడిగితే పందిని కడిగామనుకో ఏం చేసింది? బురద కనపడగానే ఆనందంగా పోయింది అందులో పొరిలాడి. నువ్వు ఎంత సెంటు కొట్టినా కానీ, పందికి గోల్డ్ గొలిసేసినా సరే, పంది ముక్కుకి బంగారు కమ్మి పెట్టావనుకో, ముక్కు ఎక్కడ పెట్టిద్ది? పొద్దున్నే వెళ్ళి ఎక్కడ పెట్టిద్దో అందరికి తెలుసు. కాబట్టి అలాంటి కుక్కల లాంటి స్వభావం, పందుల లాంటి స్వభావం ఉంచుకొని బాప్తిస్మం పొందటానికి వస్తే దేవుడు కడగను. నువ్వు పంది లాంటి వాడివైనా కుక్క లాంటి వాడివైనా
మారు మనసు పొందాలి. అది మారు మనసు పొంది పాపాన్ని అసహించుకోవాలి. లోకంలో దుర్వ్యాపారం చేసి పాపంలో బ్రతికేటువంటి వాడు పాపాన్ని అసహించుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా, పాపం చేయకుండా బ్రతుకుతా అని ఎవరైతే మారు మనసు పొందుతారో అలాంటి వారి కోసం విందు సిద్ధంగా ఉంది. అలాంటి వారికి ప్రశస్త వస్త్రాలు, నీతి వస్త్రాలు, పాపాన్ని కడిగి రాజకుమారుడు, రాకుమారుడు, దేవుని కుమారుడు, మంత్రి కుమారుడు కాదు, సృష్టికర్త కుమారుడివి. ఈ సృష్టికర్త కుమారుడు నీతిమంతుడు, నైతిక విలువలు కలిగిన వాడు, పాపాన్ని జయించినటువంటి వాడు. అలాంటి స్థితిలో మనిషిని భూమి మీద నిలబెట్టి బ్రతికించి ఆ తర్వాత చనిపోతే పరలోకం తీసుకెళ్దామని దేవుని యొక్క కోరిక అయితే ఏం చేస్తున్నావు? రేపు వస్తాలే, ఎల్లుండి వస్తాలే, రేపు కడుక్కుంటానులే, రేపు వెళ్దాం చూద్దాం, పోయి 10 రోజులు తిరిగి వద్దాం, ఈ 40 రోజులు తిరుగుదాం, ఈ సంవత్సరం తిరిగి వచ్చి సంవత్సరం పోదాంలే. ఇక్కడికి చాలా మంది వచ్చారు. వచ్చి కూర్చొని విని 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 ఇప్పుడు కాదులే, టైం ఉంది, కొంచెం లోకంలో టైం ఉందట, కొంచెం నేను చేసేవన్నీ మానుకోవాలంటే ఇప్పుడు కుదరట్లేదు అన్న, మళ్ళీ వస్తాను ఇంకోసారి, ఇప్పుడు రావాలంటే ఇక్కడ రావాలంటే నాకు కుదరట్లేదు. ఈ వాక్యం ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, నా కోసమే చెప్పినట్టు ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అతను వచ్చాయని చెప్పాడు, అన్న నా కోసమే చెప్పినట్టు ఉంటుంది, ఏ రోజు వాక్యం చెప్పినా నా కోసమే చెప్పినట్టు ఉంటుంది, నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను, నేను మొత్తం మార్చుకున్న తర్వాత మార్చుకోవాలని ఆలోచన వచ్చి నాకు వస్తాను అన్నాడు. వెరీ గుడ్, మంచిది, అది నీ ఇష్టం, ఆలోచన చేసుకోండి. ఒకవేళ నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే ఈరోజు, రేపు కుదిరిద్దా? రేపు ఇక కుదరదు, రేపు కుదిరేటువంటి అవకాశం లేనిది. అందువల్ల పరమందున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చనిపోయిన వాళ్ళని బ్రతికించడానికి, మారు మనసు పొందనటువంటి వాళ్ళని మారు మనసు పొందటానికి ప్రభువైన యేసుని సిలువలో వేలాడదీశాడు. నీ పాపం కోసమే సిలువ వేశా. నువ్వు పాపం చేసి నా దగ్గరికి రాలేకపోతుంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ముసలామి బుడ్డి తీసుకొని ఎలాగైతే నాణ్యం కొరకు ఎదురు తిరిగిందో అలా కాదు. తప్పిపోతే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే అడవిలో వాటిని వదిలిపెట్టి గొర్రె కోసం తిరిగినట్టు కాదు. నేను ఎలా వెతుకుతున్నానో తెలుసా? నా కుమారుని యొక్క రక్తాన్ని నీ కోసం చిందించి నీ పాపం కడిగి వేయటానికి పరలోకంలో ఉన్న నా కుమారుడు ఆత్మగా దేవత్వం కలిగినటువంటి ఆయన్ని భూమి మీదకి పంపించి నీ పాపానికి ఆయన దేహం మీద శిక్ష చేశా. కానీ నువ్వేమంటావు తెలుసా? ఎప్పటికప్పుడు చూద్దాం, రేపు చూద్దాం, ఉద్యోగం వచ్చినాక చూద్దాం, పెళ్ళైనాక చూద్దాం, ఇల్లు పూర్తయినాక చూద్దాం, మా పిల్లలకు చదువు అయిపోయినాక చూద్దాం, వచ్చే వారం చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఒకవేళ మరణం వస్తే లోపు. అందువల్ల ఏం చేయాలంటే చనిపోయిన వారు వెంటనే బ్రతకటానికి మారు మనసు పొందాల్సిన అవసరం. ఒకవేళ అలాగాని మారు మనసు పొందకపోతే ఏం జరుగుద్ది? మారు మనసు పొందకపోతే ఏం జరిగిద్ది? మారు మనసు ఎప్పుడు పొందాలి, ఎప్పుడు పొందాలో చెప్తా. మారు మనసు పొందకపోతే ఏం జరుగుదో వచ్చేవారం సమయం అయిపోవస్తుంది. మారు మనసు ఎప్పుడు పొందాలి? ఎప్పుడు పొందాలంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. సమీపం ఎప్పుడు ఉంటాడు? నీకు వాక్యం ఎప్పుడు వినబడుతుందో, నీ హృదయం నిన్ను ప్రేరేపిస్తుంటే మారు మనసు పొందటానికి తడతంటే, ఈ తట్టేటప్పుడు తలుపుతే అప్పుడు యెహోవా నీకు సమీపంగా ఉన్నాడు. నీకు దొరికే కాలం అది. దొరికే కాలం అంటే ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలంలో దొరకడం. ఏ కాలం అంటే నీకు ఎప్పుడు వాక్యం నీ హృదయంలో పడుతుందో అది నీకు యెహోవా దొరికే కాలం. యెహోవా, దేవుడైన యెహోవా నీ మీద కనికరం చూపించి ఆ సువార్తను తన కుమారుని ద్వారా నీకు ప్రకటన చేయడానికి ఈరోజు ఏర్పాట్లు చేశాడు. నువ్వేమంటావంటే నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటావు, హృదయాన్ని కఠినం చేసుకుంటావు. అయినా కూడా ఆయన
అయినా కూడా ఏం చేస్తుంటాడు? వినిపిస్తూనే ఉంటాడు. ప్రభువైన యేసుని పంపించాడు. ఆ ప్రభువైన యేసు అపోస్తులకు అప్పగించాడు. ఆయనట తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడట. ఏమని? మన సహోదరుడు ఒక ఆయన అనేవాడు, సార్ తలుపు తట్టి ప్రభువైన యేసు వెళ్ళిపోయిన తర్వాత ఇక తట్టేవాళ్ళు ఉండరు సార్. 6.5 సంవత్సరాలు తిరిగాడు. తిరిగి ఒకరోజు వచ్చాడు. వచ్చి ఇక నాకు టైం లేదు సార్, నేను తిరిగిన కాలం అంతా సరిపోయింది, నేను ఇప్పుడు బాప్తిస్మం పొందుతానని వచ్చాడు. 6.5-7 సంవత్సరాలు వాక్యం బాప్తిస్మం పొందాడు. ఆనందం గెలిపాడు. ఈ రోజున ఎవరైతే పాపంలో ఉన్నారో వారందరూ తప్పిపోయిన వాళ్ళే. ఎవరు మారు మనసు పొందలేదో వాళ్ళంతా తప్పిపోయిన గొర్రె. ఎవరు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరూ తప్పిపోయిన కుమారులు లాంటి వాళ్ళే. ఉపమానం చెప్తుంటే ఆనందంగా ఉంది, కానీ ఉపమానం నీకు అప్లై చేస్తే నువ్వు తప్పిపోయి లోకంలో తిరుగుతున్నావంటే దేవుడు నీ కొరకు ఎదుగుతున్నాడంటే వెతుకుతున్నాడు. యెహోవా నీకు దొరికే కావు. ఆయన యెహోవా నీకు దొరకటానికి, ఆయన నీకు తండ్రి అవటానికి, తిరిగి మరలా కుమారత్వం పొందటానికి దేవుడు నిన్ను వెతుకుతున్నాడు అనేది తెలుసో లేదో. ఎక్కడున్నావో, ఎక్కడంటే ఏ ఊరు కాదు, ఏ దేశంలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ స్థితి ఎలాగుందో, దూరంగా ఉన్నావో, దేవునికి ఇష్టంగా ఉన్నావో, దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రభు బల్లలో ఎంతమంది చేయి వేయలేకపోతున్నారో వాళ్ళందరూ పాపులే, అందులో అనుమానం లేదు. నేను 5 ఏళ్ల నుంచి వస్తున్నాను సార్ అంటే అయినా పాపివే. నీ పాపం పోలా. నువ్వు 10 సంవత్సరాలు విన్నా, 30 సంవత్సరాలు విన్నా, సంవత్సరం విన్నా, 6 నెలలు విన్నా, 2 నెలలు విన్నా, ప్రభు బల్లలో చేయి వేసే ధైర్యం నీకు, నీ మనస్సాక్షి దేవునికి విరోధంగా ఉంది అని అంటే నువ్వు ఎలాగున్నావంటే పాపంలోనే బ్రతుకుతున్నావు, తప్పిపోయి లోకంలో తిరుగుతున్నావు, పాపంలో బ్రతుకుతున్నావు, దుర్వ్యాపారం చేస్తున్నావు, దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నావు. వస్తే ఆదివారం రావచ్చు, కానీ దేవునికి దూరం అయిపోయావు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు. దేవుడు వెతుకుతుంటే ఇక్కడే ఉండి దొరకట్లే ఆయనకి. నువ్వు ఆయన దొరకాలని నీకు ఎదురు చూస్తుంటే నువ్వేమో దూరంగా వెళ్ళిపోతావు. కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం ఎలాంటి వాళ్ళలో చెప్తున్నాడు. ఒకడికట ధనం ఉందట, ధనంతో బాగా ఆనందంగా ఉన్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడట, బాగా కనపడుతున్నాడు. అయితే ఏం లేదంటే పరలోక సంబంధమైన ధనం లేదు, కళ్ళుకి లోకం కనపడుతుంది, కనపట్ల. అలాంటి వాళ్ళకి చెప్తున్నాడు 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడ నిలబడ్డాడు? తలుపు. ఏ తలుపు? హృదయం దగ్గర నిలబడుతున్నాడు. నీ హృదయం దేవునికి దూరంగా ఉంది, దేవునితో పెనేసుకుపోవాలా. దావీదు హృదయం పెనేసుకుపోయిందట. దావీదు హృదయం ఎలాంటిదో తెలుసా? దేవుని హృదయంతో పెనవేసుకుపోయిందట. అంటే దేవుడు ఎలాగ ఆలోచన చేస్తాడో దావీదుకి అది ఇష్టం. ఎవరు హృదయం అలా పెనవేసుకుపోలేదో, దూరంగా ఉందో, దేవునికి ఏది ఇష్టమైతే నీకు అది ఇష్టం కాదు అనుకో, పాపంలోనే ఉన్నావని అర్థం. అందుకని ఏం చేస్తానంటే తడుతున్నాడు తలుపు దగ్గర, హృదయం దగ్గర. నాయన వదిలేసేవాటన్నిటిని ఎంటీ చేసుకో, ఖాళీ చేసుకో. ఖాళీ చేసుకున్నావు అనుకో, నా మాటలకి తావివు, స్వార్థను విను, అది నింపుకో. నువ్వు నా దగ్గరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎవడు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. ప్రభువైన యేసు యొక్క స్వార్థ స్వరం. నేను నీ కొరకే చనిపోయా, సమాధి చేయబడ్డా, 3వ దినాన లేపబడ్డాను నేను. నువ్వు కూడా పాపం విషయమే చనిపో. పాపం విషయమే చనిపోతే నిన్ను సమాధి చేస్తాను, నిన్ను లేపుతా. నేను ఎలాగ లేచి పరలోకి వెళ్ళానో నిన్ను కూడా లేపి పరలోక వారసుడుగా చేస్తాను, కడిగి పరలోక వారసుడుగా చేస్తా. తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను నేను. ఒకవేళ తలుపు తీసేవనుకో, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదుమో, విందు చేసుకుంటాం మేము. పరలోక ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? పాపులారా అన్నాడు, ద్విమనస్కులారా మార్చుకోండి.
పాపం చేసేవాళ్ళారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, 2 రకాల మైండ్ సెట్లు. ఆదివారం వస్తే ఒక మైండ్, ఇంటికి వెళ్తే ఇంకో మైండ్ సెట్. మీ మనసు మార్చుకోండి, ఒకే మనసు కలిగి ఉండండి. మారు మనసు పొందండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకి ఎలాంటి మనసు ఉందో మీకు అలాంటి మనసు ఇవ్వటానికి మారు మనసు పొందండి. సువార్త వింటున్నప్పుడు తలుపు తెరిస్తే నేను వస్తా లోపలికి, నేను నీతో కూడా నీ హృదయంలో నివాసం చేయటానికి, నేను కలిసి భోజనం చేయటానికి. ఈరోజున ప్రభువైన యేసు ఆరాధనలో ఉంటాడు, మన మధ్యన ఉంటాడు. ప్రభురాత్రి భోజనం జరగబోతుంది. ఆ భోజనంలో పాలు పంపులు పొందేవాడు పరలోక వారసుడు అవుతాడు. పరిశుద్ధుడిగా ఉండి పాలు పంపులు పొందేవాడు. కాబట్టి తలుపు తీ, డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నీ హృదయంలో నాకు స్థానం ఇచ్చేయి. ఏం స్థానం? ప్రభువుగా ప్రతిష్ఠించవు అన్నాడు. కాబట్టి మారు మనసు నీకు దొరికే టైంలో పొందాలి. ఒకవేళ అలా పొందకపోతే ఏం జరుగుద్దో వచ్చేవారు మీకు వివరాలు చెప్తాను నేను. మారు మనసు ఎలా పొందాలో, దేవుని ఇంటి వైపుకి ఎలా తిరగాలో, ఎలా తిరిగితే ఆయన నీ కొరకు ఎదురు చూస్తాడో. నీ కొరకు కొవ్విన దూడను ఒక దాన్ని వధించి, అంటే క్రీస్తు ప్రభువుని వధించాడు, సిద్ధంగా ఉంది నీకోసం. నిన్ను ఎలా కడుగుతాడో, బంగారు ఉంగరం పెట్టి, ప్రశస్తమైన వస్త్రాలు, కాళ్ళకి జోడు, ఏం వేసుకోవాలో అవన్నీ గ్రంథంలో తేటగా రాయబడి ఉన్నాయి. అవి ధరించుకున్నవాడు రాజకుమారు, దేవుని కుమారు. లోకంలో తల దించుకొని వెళ్ళడం, తల ఎత్తుకొని వెళ్తాడు. సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా అన్నాడు. తల దించుకొని బ్రతికేవాళ్ళు పాపం చేసేవాళ్ళు, తలెత్తుకొని నడిచేవాళ్ళు నీతిమంతులు. కాబట్టి అలాగూ ఎవరు దూరంగా వెళ్ళిపోయారో ఆ దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళందరూ దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అలా పాపం చేసిన వాళ్ళు తిరిగి ఆలోచన చేసి మారు మనసు పొంది దేవుని కుమారుడుగా, ఉన్నతమైన రాజ్యం పరలోకంలో పరలోక పౌరులుగా, దేవుని కుమారుడుగా, పరిశుద్ధుడిగా జీవితాన్ని మార్చుకోవడానికి ఆలోచన చేసి ఆరినగ్గి నుంచి, ఆ నాశనం నుంచి తప్పించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.